Hi students, so welcome to Daud EduTech YouTube channel. Okay, so previous videos లో మనం చూసాం ఆల్రెడీ ఇక్కడ 10th కానీ అదేవిధంగా 11 ఈ విధంగా అంటే ఒక నెంబర్కి సో రైట్ హ్యాండ్ సైడ్ జీరోగా ఉన్నప్పుడు ఎలాగా స్క్వేర్ చేయాలని చూసాం. అదేవిధంగా ఒక నెంబర్ ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ 11 స్క్వేర్ లాంటిది లేదా సో 21 స్క్వేర్ లాంటిది లేదా 31 స్క్వేర్ లాంటిది అలా ఉన్నప్పుడు ఎలా స్క్వేర్ చేయాలనే విషయాన్ని ఆల్రెడీ ప్రీవియస్గా నేను షార్ట్ కట్స్ చెప్పాను, దాన్ని ఒకసారి చెక్ చేయండి. సో ఈరోజు మీకు చెప్పబోయేది ఈ 5 స్క్వేర్తో ఎలాగని, ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అంటే ఇక్కడ 5 స్క్వేర్ ఉన్నప్పుడు అంటే రైట్ హ్యాండ్ సైడ్లో అంటే యూనిట్ ప్లేస్లో 5 స్క్వేర్ ఉన్నప్పుడు ఎలాగ దీన్ని మల్టిప్లై చేయాలా అని అంటే స్క్వేర్ చేయాలా అనే విషయాన్ని ఇక్కడ నేను చెప్పాను. మీ 5 స్క్వేర్ అంటే మీకు తెలిసిందే. ఇక్కడ 5 స్క్వేర్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 స్క్వేర్ అన్నప్పుడు 25 అని డైరెక్ట్గా తెలుసు. అదేవిధంగా ఒకవేళ 15 స్క్వేర్ అంటే ఎలాగా అన్నప్పుడు డైరెక్ట్గా యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి మీరు ఈ 5 స్క్వేర్ వాల్యూ సంబంధించిన వాల్యూ 25 అలాగే రాసుకుంటాం. తర్వాత ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 × 2 చేస్తాం, వచ్చిన ఆన్సర్ 2 వస్తుంది. 225 అనేది దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనే విషయాన్ని ఆడి మనం ప్రీవియస్లో చూసాం అన్నమాట, రైట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ 35 స్క్వేర్, 45 స్క్వేర్, 55 స్క్వేర్, 65 స్క్వేర్ సేమ్ ఇదే విధంగా మీరు అన్నింటిలో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 85 స్క్వేర్ చూడండి. 85 స్క్వేర్ అన్నప్పుడు కూడా యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి మనం 25 అలాగే రాసుకుంటాం. సో 85 స్క్వేర్కి ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 × 9 కానీ చేస్తే మనకు 72 వస్తుంది. 72 25 అనేది 85 స్క్వేర్ సంబంధించినటువంటి స్క్వేర్. ఇది కూడా మనం ప్రీవియస్గా కవర్ చేసాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. తర్వాత 2.5 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే మామూలుగా 25కి మీరు ఏ విధంగా వాల్యూ తీసుకుంటారో అదే విధంగా చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 625 అనేది వస్తుంది. తర్వాత ఒకవేళ స్క్వేర్లో స్క్వేర్లో ఇది క్వశ్చన్ కదా, 2.5 అనేది ఒక స్క్వేర్ అనేది ఏంది? క్వశ్చన్. ఆ క్వశ్చన్లో మీకు చూస్తే ఇక్కడ పాయింట్ అనేది ఒక ప్లేస్ తర్వాత ఉంది కాబట్టి ఆన్సర్లో పాయింట్ అనేది 2 ప్లేస్ తర్వాత ఉండాలి అనే విషయాన్ని మీరు చెక్ చేసుకోండి. ఇదే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇంకా 20.5 స్క్వేర్కి ఎలా చేస్తాం? సో 20.5 స్క్వేర్కి సేమ్ యాజ్ ఈజ్ 205 స్క్వేర్కి ఎలాగే చేస్తాం అలాగే చేయాలి. అంటే యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి మనకు ఆన్సర్లో 25 వస్తుంది. తర్వాత 20 తర్వాత మనకు వచ్చేది సో 21 కాబట్టి 20 × 21 మనకు 420 అనేది వస్తుంది. తర్వాత పాయింట్ అనేది క్వశ్చన్లో యూనిట్ ప్లేస్ నుంచి ఒక పాయింట్ దగ్గర మన పాయింట్ అనేది ఉంది, యూనిట్ ప్లేస్ నుంచి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్లో మాత్రం 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ని ఇండికేట్ చేయాలి. ఇది కొంచెం మీరు గుర్తుపెట్టుకొని సో ఈ విధంగా మీరు రాసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఒకవేళ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి క్వశ్చన్ అయినా సరే మనకు ఫ్రాక్షన్స్లో ఉంటే, ఒకవేళ క్వశ్చన్స్ అనేటివి ఫ్రాక్షన్స్లో ఉంటే ఎలా చేయాలి? సో క్వశ్చన్స్ అనేటివి ఫ్రాక్షన్స్లో ఉంటే అంటే ఇక్కడ చూడండి. సో 2 1/2 హోల్ స్క్వేర్, 2 1/2 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? సో 2 1/2 హోల్ స్క్వేర్ అనేది మీకు తెలిసిందే, ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది. సో ఫ్రాక్షన్ ఫామ్ అన్నప్పుడు మీరు దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చచ్చు. ఫ్రాక్షన్ అంటే ఏంది? సో ఒక నెంబర్ అనేది అంటే ఏదైనా ఒక నెంబర్లో ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేసేది ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్వేర్ తీసుకుంటాను చూడండి. ఈ స్క్వేర్ నేను 2గా డివైడ్ చేశాను. ఇప్పుడు 2 ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత అన్నప్పుడు 1/2 అని రాస్తాం. దీని వాల్యూ ఎంత అంటే 1/2 అని రాస్తాం. అంటే ఇక్కడ టోటల్ 1 పార్ట్ అనుకుంటే ఈ స్క్వేర్ మొత్తం ఒక పార్ట్ అనుకుంటే, సో చూడండి ఇక్కడ క్వశ్చన్ మీకు చూపిస్తున్నాను, రైట్. టోటల్గా ఇది మొత్తం ఒక పార్ట్ అనుకుంటే ఇది ఒక స్క్వేర్ అనేది మొత్తం ఒక పార్ట్ అనుకుంటే ఒక పార్ట్లో హాఫ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హాఫ్, ఇది ఒక హాఫ్. ఆ హాఫ్ని ఎలా రాస్తాం? ఇట్లా చూపిస్తాం. అంటే ఒక పార్ట్లో టోటల్గా 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసామని. అంటే 2 పార్ట్లో ఒక పార్ట్ వాల్యూ ఇది, అదేవిధంగా 2 పార్ట్స్లో ఇది ఒక పార్ట్ వాల్యూ. ఈ విధంగా మనం దేన్ని ఇండికేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓవెల్ తీసుకున్నాను అనుకో, ఓవెల్ షేప్లో కూడా హాఫ్గా చేశాను అనుకో, ఇది మొత్తం ఒక పార్ట్ అనుకుంటే సో అందులో ఇది ఒక పార్టు, ఇది ఒక పార్టు. సో కాబట్టి దీన్ని 1/2 రాస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి దాన్నే ఇంకో దాన్ని నేను 4గా డివైడ్ చేశాను అనుకుందాం.
ఈ విధంగా 4గా డివైడ్ చేస్తే ఇది మొత్తం ఒక పార్ట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ వాల్యూ ఎంత, ఈ పార్ట్ వాల్యూ ఎంత, ఈ పార్ట్ వాల్యూ ఎంత, ఈ పార్ట్ వాల్యూ ఎంత. ఆ పార్ట్ వాల్యూ ఎలా తెలుసుకోవచ్చు మనము? మొత్తం ఒక పార్ట్ కాబట్టి ఒక పార్ట్ అనేది టోటల్గా ఎన్ని పార్ట్స్ డివైడ్ చేశాను? 4 పార్ట్స్ కాబట్టి 1/4 అని రాస్తాం. అంటే ఈ పార్ట్ వాల్యూ మనకు 1/4. సో ఇలాగా ఉండేదాన్ని మనం ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 4 పార్ట్స్కి డివైడ్ చేస్తే దానిలో ఒక పార్ట్ అనేది 1/4 అంటే ఇక్కడ 0.25 అనమాట. ఈ విధంగా ఉండేదాన్ని మనము చూడండి. సో ఇటువంటి ఫ్రాక్షన్స్ అని వస్తే నేను నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే వాటిని మీకు చెప్తూ వస్తాను. సో అక్కడ మీరు సో ఆ వాల్యూస్ అని మనం చెక్ చేసుకుంటూ పోవచ్చు. ఫ్యూచర్లో మీకు అన్ని దానికి సంబంధించినటువంటి పార్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. రైట్. సో ఇక్కడ మాత్రం మీకు చూడండి. రైట్, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2 1/2 హోల్ స్క్వేర్ అన్నాం. 2 1/2 హోల్ స్క్వేర్ని ఎలాగ మనము చేస్తూ రావాలి? సో 2 1/2 హోల్ స్క్వేర్. సో 2 1/2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి, మనము దీన్నే ఫ్రాక్షన్గా ఇంప్రాపర్ ఫ్యాషన్గా స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ని ఎలా చేయాలి అంటే దీని వాల్యూ వచ్చి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 అన్నప్పుడు 2ని స్క్వేర్ చేసి ఎంత వస్తుంది? 4 అనేది వస్తుంది. ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ 2ని యాడ్ చేస్తాం. ఓకే, ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూ అంటే టోటల్ 6 అవుతుంది. తర్వాత 1/2 ఉంది కదా, 1 స్క్వేర్ చేస్తే 1ఏ కాబట్టి నెక్స్ట్ 2 వాల్యూ ఎంత వస్తుంది? 2 స్క్వేర్ అంటే 4. ఓకే, 2 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? మనకు 4 అనేది అవుతుంది. రైట్, ఇక్కడ మీకు చెక్ చేయండి. ఈ విధంగా మనకు 2 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? టోటల్గా 4 అనేది అవుతుంది. అంటే టోటల్ వాల్యూ ఏమవుతుందంటే +2 6 1/4 అనేది అవుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడకపోయేసరికి ఇంకోటి తీసుకుంటాను. సో న్యూ పేజ్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్గా మనకి ఎలా చేయాలి? ఇప్పుడు 2 1/2 స్క్వేర్ వాల్యూ ఎంత అన్నప్పుడు 2 1/2 స్క్వేర్ అన్నప్పుడు సో 2ని మీరు ఏం చేయాలి? 2 స్క్వేర్ చేయాలి. ఇది డైరెక్ట్గా మీరు 2 స్క్వేర్ 4 అని రాస్తే ఆన్సర్ కరెక్ట్ కాదు. ఇక్కడ 4 వస్తుంది, 4 కూడా రాస్తే కరెక్ట్ కాదు. సో దాంతోపాటు అడిషనల్గా +2 అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో అంత వాల్యూని యాడ్ చేయాలి. ఇది మొత్తం ఒక ప్లేస్లో ఉన్నటువంటి రిఫ్లాన్స్ అయినటువంటి వాల్యూ. తర్వాత 1/ ఇక్కడ 2 వాల్యూ ఉంది. సో 2 వాల్యూని స్క్వేర్ చేయాలి, 4 అవుతుంది. అంటే ఏమవుతుంది? 6 1/4 అనేది మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. సో వీటికి సంబంధించిన ఆన్సర్ అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ థర్డ్ వాల్యూ సంబంధించినటువంటి ఆన్సర్ అనమాట. ఓకే, ఇది చూడండి, 2 1/2 స్క్వేర్ అంటే 6 1/4. ఓకే, అదే విధంగా మనకు 8 1/2 స్క్వేర్ వాల్యూ ఎంత? 8 1/2 స్క్వేర్ వాల్యూ. అదేవిధంగా 12 1/2 స్క్వేర్ వాల్యూ. అదేవిధంగా 20 1/2 స్క్వేర్ వాల్యూ. సో వీటి వాల్యూ అంతా మనం కనుక్కుంటా పదం. రైట్, సో దీంట్లో ఉన్నటువంటి 8 1/2 స్క్వేర్ వాల్యూ. సో సేమ్ అదే విధంగా దీన్ని తీసుకుందాం. 8 1/2 స్క్వేర్ వాల్యూ. రైట్, యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ 8 1/2 స్క్వేర్ వాల్యూ అన్నప్పుడు 8 1/2 స్క్వేర్ వాల్యూ మీ నోట్స్ నీట్గా రాసుకుంటారా అండి? 8 1/2 స్క్వేర్ అన్నప్పుడు మీరు ఏం చేయాలా? ఫస్ట్ 8 స్క్వేర్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని స్క్వేర్ చేయండి. ఇది షార్ట్ కట్, ఈజీగా మీరు చేయడానికి పనికొస్తుంది. స్క్వేర్ చేసేటప్పుడు ఒకవేళ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే ఎలా చేయాలని. సో 8 1/2 స్క్వేర్లో ఫస్ట్ 8 స్క్వేర్ని చేయాలి. 8 స్క్వేర్ వాల్యూ ఎంత? 8 స్క్వేర్ వాల్యూ మనకు 64 అని తెలుసు, అవునా? 64 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 8 ఎంతైతే ఉందో ఆ 8ని యాడ్ చేయండి. 64 + 8 అని యాడ్ చేయండి. ఇంకా మనకు ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్ ఉంది కదా, 1/2 అన్న ఫామ్ ఉంది కదా. ఆ 1/2లో 1 స్క్వేర్ బై 2 స్క్వేర్ వాల్యూ రాయాలి. సో 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ 4 అంటే ఇక్కడ 1 వస్తుంది బై 2 స్క్వేర్ వాల్యూ 4 అవుతుంది. టోటల్గా ఇది యాడ్ చేస్తే ఈ వాల్యూ మొత్తం మనకు యాడ్ చేస్తే 64 + 8 72 1/4. ఈ విధంగా మీరు డైరెక్ట్గా ఎటువంటి ఫ్రాక్షన్ అన్నా సరే మీరు స్క్వేర్ చేయొచ్చు అనమాట. సో ఇది పర్ఫెక్ట్, అంటే పూర్తిగా మనం ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్గానే మార్చాం. ఆల్రెడీ ఇచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్ స్క్వేరే, మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గానే మార్చాం. ఓకే,
సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఒక ఇంటీజర్ నెంబర్ ఉండాలి, ఒక ఫ్రాక్షన్ ఫామ్ ఉండాలి. రెండు కలిస్తే దాన్ని మనం మిక్స్డ్ ఫామ్ అంటాం. ఇక్కడ మీరు ఇంటీజర్ వాల్యూ ఉంది, ఇంటీజర్ వాల్యూ అనే సంథింగ్ మనకి 8 అని ఇంటీజర్ వాల్యూ ఉంది, దాంతోపాటు మనకు ఫ్రాక్షన్ వాల్యూ కూడా ఉంది. రెండు కలిపినారు కాబట్టి మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చడం అంటే ఏంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే పై వాల్యూ ఎక్కువగా ఉండి, అంటే ఇక్కడ న్యూమరేటర్లో వాల్యూ ఎక్కువగా ఉండి డినామినేటర్ తక్కువ ఉంటే దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, అదేవిధంగా న్యూమరేటర్లో తక్కువగా ఉండి ఒకవేళ డినామినేటర్లు కానీ ఎక్కువ ఉంటే దీన్ని మనం ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అని చదువుతాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంది? 3 1/2 ఇలా ఉంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. దీంట్లో ఒక ఇంటీజర్ వాల్యూ ఉంది, అదేవిధంగా ఫ్రాక్షన్ వాల్యూ ఉంది, రెండు కలిసి ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ ఉండేటివన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్సే. మిక్స్డ్ ఫ్రాక్షన్ స్క్వేర్స్ని మనం ఎలా చేయాలనేది చూస్తున్నాం. తర్వాత చూడండి ఇంకోటి, ఈ వాల్యూ చూద్దాం. 12 1/2 స్క్వేర్ టోటల్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? సో 12 1/2 అన్నప్పుడు కూడా ఫస్ట్ 12కి మీరు స్క్వేర్ చేయాలి. 12 స్క్వేర్ చేస్తే 144 అనేది వస్తుంది. సో 144 అయినా డైరెక్ట్గా మనం రాసేసి వదిలేయకూడదు. దాంతోపాటు దేనితైతే మనం స్క్వేర్ చేస్తున్నామో దాన్ని మళ్ళీ యాడ్ చేయాలి, +12 అనేది యాడ్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఫ్రాక్షన్లో ఉంది కదా, ఈ ఫ్రాక్షన్ ఫామ్ని స్క్వేర్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 1/4 అనేది వస్తుంది. టోటల్గా మనం ఇది యాడ్ చేసుకుంటే 156 1/4 అనేది వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఉంది చూడండి. సో ఇది ముందే మీకు ఐడియా కోసం నేను ముందే చేసి మీకు ఇక్కడ పెట్టాను. మీ స్క్రీన్ మీద దాన్ని నీట్గా రాసుకుంటారండి. ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానో దాన్ని కూడా మీరు సైడ్లో రాసుకుంటారండి. నోట్స్ అనేది ఇంపార్టెంట్, ప్రతి నోట్స్ని మెయింటైన్ చేయండి. ఇది ఇక్కడికి క్లోజ్ అయ్యేది కాదు, లైఫ్ లాంగ్ మీ పనికి వచ్చేటువంటి ఇది స్పీడ్ మ్యాథ్స్ అనేది. అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి వీడియోని పాస్ చేసి బ్యాక్ కొల్లి ముందుకు రండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ అప్పటికీ అర్థం కాలేదనుకుంటే నా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి కదా, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ అని ఉన్నాయి నాకు. ఈ గ్రూప్ ద్వారా నాకు కాంటాక్ట్ చేయండి. సో మీకు ఏదన్నా దాని సంబంధించిన డౌట్ ఉంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఈజ్ 21/2 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 21/2 హోల్ స్క్వేర్ వాల్యూ. సో 21/2 హోల్ స్క్వేర్ వాల్యూ అనేది మీరు ప్రపోజ్ చేయాలంటే సేమ్ 21/2 వాల్యూ మనం హోల్ స్క్వేర్ వాల్యూని మనం ప్రపోజ్ చేయాలి. 21/2 హోల్ స్క్వేర్ వాల్యూ మనం ప్రపోజ్ చేయాలంటే మీరు ఏం చేయాలా? ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 20ని ప్రపోజ్ చేయండి. 20 వాల్యూ ఎంత? 20 వాల్యూ మనకు 400 అని తెలుసు, 400. తర్వాత ప్లస్ దేన్ని మనం స్క్వేర్ చేస్తున్నాం? 20ని కదా, కాబట్టి +20 రాసుకుంటాం. తర్వాత 1/2 ఉంది కదా, ఈ 1/2 వాల్యూ ఎంత? 1/4 అనేది వస్తుంది. ఇక్కడ 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ 4, టోటల్గా ఏమవుతుంది? 420 1/4 అనేది మనకు వచ్చే ఆన్సర్. ఈ విధంగా మీరు అనాలజీ 3లో, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ అనమాట, అనాలజీ నేను పెట్టాను దీన్ని, అంటే దగ్గర ఉండేవాడిని ఒక మెథడ్లో నేను చేంజ్ చేసి దీనిలో మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు ఎటువంటి నెంబర్స్ అయినా సరే ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బాగా మీరు చెక్ చేస్తున్నట్లయితే ఇక్కడున్న వాల్యూ, ఓకే, దీన్ని నేను ఫ్రాక్షన్స్గా మారిస్తే ఇట్లా ఫ్రాక్షన్స్ కూడా మార్చుకోవచ్చు. మార్చుకుంటే మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇలా మనం చేంజ్ చేసి ఆన్సర్స్ కూడా చెప్పచ్చు. సో ఎలాగనే ఈజీగా చేయడానికి ఈ ఆప్షన్స్ మనం చెప్పాము. ఇక్కడ చూడండి, 2.5 స్క్వేర్ని మనకు 625 అని వచ్చింది, కానీ పాయింట్లో ఉంది కాబట్టి ఇట్లా చేయాలి. లేదా దీన్ని ఎలా చేయొచ్చు మనము? 2.5 అన్నప్పుడు 0.5 నథింగ్ బట్ 0.5 వాల్యూ ఎప్పుడు కూడా 1/2 అని, అంతే కదా. ఓకే, సో 0.25 వాల్యూ ఎంత? ఎప్పుడు 1/4 అని. ఓకే, సో అదేవిధంగా 0.75 వాల్యూ 3/4 అని. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. సో మామూలుగా ఇది నేను ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను, రైట్. సో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. చూడండి, ఇది ఒక బాక్స్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాక్స్ అనుకుంటే, ఏదో ఒకటి నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఇది ఒక బాక్స్ అనుకుంటే, ఈ బాక్స్ని నేనేం చేశానంటే 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. 4 పార్ట్ డివైడ్ చేసినప్పుడు ఇది మొత్తం అంటే ఒక పార్ట్ అనుకుంటాం. ఒక పార్ట్లో నుంచి నేను 4 పార్ట్ డివైడ్ చేశాను. అప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 1/4, దీని వాల్యూ ఎంత అంటే 1/4, దీని వాల్యూ 1/4, దీని వాల్యూ 1/4. ఇది మొత్తం కలిపితే టోటల్గా 1 అవుతుంది. కావాలంటే యాడ్ చేసి చూడండి, 1/4 + 1/4 + 1/4
ప్లస్ 1/4 టోటల్ చేస్తే 1. ఎందుకంటే కింద ఉన్నటువంటి ఎల్సిఎన్స్ అన్నీ మనం యాడ్ చేస్తే 4 వస్తుంది, పైన వాల్యూ 4 వస్తుంది. 4/4 క్యాన్సల్ పోతే మన వాల్యూ 1 వస్తుంది. అదేవిధంగా ఒక సర్కిల్ని తీసుకున్నా కూడా మీరు సర్కిల్ని తీసుకుండా దీన్ని మనం 4 పార్ట్స్ చేస్తే ఇది 1/4 అవుతుంది, ఇది 1/4 అవుతుంది, ఇది 1/4, ఇది 1/4 వాల్యూ అవుతుంది. అట్లా మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఒక రెక్టాంగిల్ తీసుకున్నా అలాగే చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇదే స్క్వేర్ని నేను 2గా డివైడ్ చేస్తే ఈ వాల్యూ 1/2 అవుతుంది, ఈ వాల్యూ 1/2 అవుతుంది. అంటే టోటల్గా 2 పార్ట్స్లో ఇది ఒక వాల్యూ అని, 2 పార్ట్స్లో ఒక వాల్యూ మొత్తం కలిపితే ఒక వాల్యూ. కాబట్టి 1/2 ప్లస్ 1/2 వాల్యూ 1 అవుతుంది. ఒకవేళ సర్కిల్లో ఇటువంటి సర్కిల్లో తీసుకొని ఈ విధంగా 4 పార్ట్స్ చేసి ఈ పార్ట్ వదిలేసి, సో ఈ పార్ట్ మాత్రం వదిలేసి ఈ 3 పార్ట్లు ఎంత అన్నప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. మన డినామినేటర్లో 4 రాసుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి పార్ట్స్ ఎన్ని? 3 పార్ట్స్ కాబట్టి పైన 3 అనేది రాసుకుంటాం. 3/4 ఇది గుర్తుపెట్టుకోండి. వీటి వాల్యూస్ ఎంత అంటే, సో వీటి వాల్యూస్ మనం ఎంత తీసుకోవచ్చు అన్నప్పుడు ఇది చూడండి, 1/2 వాల్యూ ఎప్పుడు కూడా 0.5 అనే అర్థం, 0.50 లేదా 0.5. అదేవిధంగా 3/4 వాల్యూ మనకు 0.75 అని అర్థం. అదేవిధంగా 1/4 వాల్యూ సో ఎంత మనకు 0.25 అని అర్థం, అంతే కదా. 0.25 ఇట్లా మనకు 4 కలిపితే మనకు 1 వస్తుంది. అది 0.75 ప్లస్ 0.25 కలిపితే మన 1 వస్తుంది. 0.5 ప్లస్ 0.5 కలిపితే 1 వస్తుంది. అంటే ఈ విధంగా మనకు హాఫ్ ఉన్నప్పుడు, హాఫ్ అంటే 0.5 అని, సో 3/4 ఉన్నప్పుడు 7 అంటే ముక్కాలని, తెలుగులో మనం ముక్కాలని పిలుస్తూ ఉంటాం కదా, అటువంటిది 0.75 అని. 1/4 అన్నప్పుడు 0.25 అని. ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్లో లెక్కేసుకోవచ్చు అనమాట. అది నేను ఇక్కడ ఎందుకు చెప్పాను అన్నప్పుడు, సో మీరు ఇక్కడ చెక్ చేస్తే టోటల్గా 2.5 వాల్యూ 6.25. ఆ 6.25ని మీరు ఎలా రాసుకోవచ్చు? 2.5ని 2.5 కాబట్టి 2 1/2 రాసుకోవచ్చు. 2 1/2 అంటే సో దాన్ని ఈజీగా మనం ఈ విధంగా ఫ్రాక్షన్ ఫామ్లో మార్చవచ్చు. సో వాల్యూ ఎంత వస్తుంది? 2 1/2 అంటే ఇది 2 కాబట్టి దీన్ని 4 చేస్తాం, ప్లస్ 2 యాడ్ చేస్తాం. సో మళ్ళీ ఇక్కడ 1/2 వాల్యూ అన్నప్పుడు 1/4 అనేది చేస్తాం. టోటల్గా 6 1/4 అనేది వస్తుంది. ఇప్పుడు 6 1/4 అంటే 6.1/4 వాల్యూ ఎంత? 0.25 కదా. 6.25 అనేది టోటల్ ఆన్సర్ వస్తుంది. ఇలా కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఫ్రాక్షన్ ఫార్మ్స్ నుంచి కూడా చెయ్యొచ్చు అనేది ఎగ్జాంపుల్ కోసం నేను ఇది చెప్పాను అనమాట. ఇది స్టూడెంట్స్, ఇది ఈరోజు సంబంధించినటువంటి సో ఉన్నటువంటి వాల్యూ పాయింట్ సంబంధించినటువంటి స్క్వేర్స్ ఏవైతే ఉంటాయో అవి. ఇంకా నెక్స్ట్ ఇదే వీడియోలోనే నెక్స్ట్ మాడ్యూల్ నుంచి చూద్దాం. ఇంకా నెక్స్ట్ మాడ్యూల్లో ఏమంటే ఇక్కడ మీకు అనాలజీ 4లో మాడ్యూల్ తీసుకుంటున్నాను. ఒకవేళ ఇది దేనికంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 125 స్క్వేర్ని తీసుకుంటున్నాను. 125 స్క్వేర్ 125 స్క్వేర్లో చూడండి, ఒకవేళ ఆ నెంబర్స్ 3 నెంబర్స్ లేదా 2 నెంబర్స్ లేదా 4 నెంబర్స్, 1 నెంబర్ అంటే ఈ షార్ట్కట్ పనికిరాదు. అంటే నెంబర్స్ అనేది ఎన్ని ఉండాలి? 3 నెంబర్స్ కలిసి ఉండాలి, లేదా 4 నెంబర్స్ కలిసి, లేదా 5 నెంబర్స్, లేదా 10 నెంబర్స్, 1000 నెంబర్స్ ఎన్ని కలిసి ఉన్నా కూడా నో ప్రాబ్లం. దానికి రైట్ హ్యాండ్ సైడ్ అంటే యూనిట్ ప్లేస్లో, ఫస్ట్ యూనిట్ ప్లేస్ అంటే ఇటు సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి కదా, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ అనేది 25గా ఉండాలి. అప్పుడు మాత్రమే షార్ట్కట్ పనికి వస్తుంది. దానికి ఎలా చేయాలి? ఇప్పుడు 125ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 125 స్క్వేర్ వాల్యూ ఎంత? 125 స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలంటే మీరు 125 × 125 చేయాలి. 125 × 125 చేస్తే మీకు దగ్గర ఒక 30 సెకండ్స్ వేస్ట్ అవుతాయి. ఎందుకంటే లేట్ అవుతుంది చేయడానికి. అందుకే మనం ఈ ప్రాసెస్ అనేది ఫాలో కావాలి. సో 125 × 125 లేదా 725 లేదా 1025 లేదా 10,025 లేదా 1,25,000 ఇటువంటి వాటికి టైం అనేది చాలా ఎక్కువ. 1,25,000 × 1,25,000 మీరు క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? అటువంటివి ఇచ్చినాడు అనుకో, నాట్ ఓన్లీ దిస్ ఎగ్జామ్స్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ దట్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఆల్సో. సో ఈ నీట్ రాస్తారు, మీరు జేఈ రాస్తారు, అడ్వాన్స్డ్ ఒలింపియాడ్ రాస్తారు, వీటిలంతా మీకు కావాల్సింది ఇటువంటి పెద్ద వస్తే ఏం చేయాలి? అప్పుడు మీకు ఇవి పనికి వస్తాయి. కాబట్టి స్పీడ్ మ్యాథ్స్ నోట్స్ అనేది భద్రంగా పెట్టుకోండి. ఇది మళ్ళీ వేరే ప్లేస్లో ఎక్కడా చెప్పరు. నేను అన్ని పనికొచ్చే వాటి మాత్రమే మీకు తీసుకుంటాను, అన్నీ అవసరం లేదు. సో స్పీడ్ మ్యాథ్స్ అనేది ఒక గ్రంథంగా ఉంటుంది, వేదిక్ మ్యాథ్స్ అనేది. సో ఆ వేదిక్ మ్యాథ్స్లో ప్రతి టాపిక్ ప్రతిదీ నేర్చుకోవాలంటే మీకు టైం సరిపోదు. మనకేది కావాలి అది.
ఫాస్ట్గా చూస్తానంటే ఆన్సర్ చేయగలరు. ఆ షార్ట్ కట్స్ మాత్రం చాలు, అన్ని షార్ట్ కట్స్ అవసరం లేదు. రైట్, చూద్దాం. ఇప్పుడు 125 స్క్వేర్, 125 స్క్వేర్లో సో ఫస్ట్ 25 అనేది యూనిట్ ప్లేస్లో నుంచి యూనిట్ ప్లేస్ 10 ప్లేస్లో ఉంది, అంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది. అటువంటి వాటికి ఏం చేయాలా, 25 స్క్వేర్ వాల్యూ మీకు తెలిసిందే 625 అని. ఫస్ట్ 625 రాసేసేయండి, అంతవరకు ఓకే. 625 రాసిన తర్వాత 125లో ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి నెంబర్ వదిలేసేయండి, ఇక్కడ 2 వదిలేస్తాం. ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ని రెండింటిని ఏం చేస్తారంటే జస్ట్ యాడ్ చేసుకోండి, అంటే ఎంత ఏమవుతుంది 15 అవుతుంది, అవునా 15. తర్వాత ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి, 15 1 జార్ 15. సో కాబట్టి ఆన్సర్ అనేది 15. 15 625 అనేది 125 స్క్వేర్ సంబంధించిన ఆన్సర్. సో ఇక్కడ షార్ట్కట్ ఎంత ఈజీగా ఉంది చూడండి మీరు. సో చాలా కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగా మీరు ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో 225 స్క్వేర్, మీరు క్వశ్చన్స్ మీకు సరిపోయిందిలే చెక్ చేసుకోవడానికి పక్కన ఆన్సర్ కూడా నీట్గా ఇచ్చి పెట్టాను మీకు నేను. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా రాసుకోవడం తప్పు రాసుకోకుండా క్లారిటీగా రాయడానికి ఇదే స్టెప్ వైజ్గా రాసుకోండి. ఆన్సర్ సొల్యూషన్ కూడా పక్కన రాసుకోండి. 225 స్క్వేర్ని ఎలా చేయాలి, 225 స్క్వేర్లో 25 ఉంది కదా, అంటే రైట్ హ్యాండ్ సైడ్లో మనం 25 ఉంది కాబట్టి ఈజీగా మనం ఏం రాసుకోవచ్చు, 25 స్క్వేర్ వాల్యూ ఎంత 625 అనేది 25 స్క్వేర్ సంబంధించిన వాల్యూ. తర్వాత ఇప్పుడు ఏం చేయాలా, మధ్యలో ఉన్నటువంటి నెంబర్ని వదిలేసి ఫస్ట్ అంటే లాస్ట్ నెంబర్ని దాని తర్వాత ఫస్ట్ నెంబర్ని రెండింటిని జస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలంటే ప్లస్ కాదు, రెండింటిని పక్కకు తెచ్చుకోవాలా అంటున్నాను. అంటే 25 వస్తుంది. తర్వాత ఇక్కడ ఎంతైతే నెంబర్ ఉందో ఓకే, ఇక్కడ ఫ్రంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఫస్ట్ నెంబర్ ఏమవుతుందో దాంతో మల్టిప్లై చేయండి. 25 × 2 ఏమవుతుంది 50 అవుతుంది. 25 × 2 50 అవుతుంది. సో ఈ 15 ఇక్కడ యాడ్ చేసేసేయండి, అయిపోయి మనకు ఆన్సర్ ఎంత 50 625 వచ్చింది. లేకపోతే మీరు ఏం చేయాలా, 225 × 225. సో 5తో ఒకసారి 2తో ఒకసారి 2తో ఒకసారి చేయాలి, మళ్ళీ అడిషన్ చేయాలా, మనకు చాలా ప్రాసెస్ అది, పొడుగు లెంతీ ప్రాసెస్. ఆ లెంతీ ప్రాసెస్ లేకుండా సింపుల్గా అయిపోయింది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూడ అర్థమవుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్, దీంట్లో 825 స్క్వేర్ ఎంత అని అడిగాడు. రైట్, 825 స్క్వేర్లో కూడా 25 ఉంది కదా లాస్ట్లో, కాబట్టి మీరు రైట్ హ్యాండ్ సైడ్ ఏం రాస్తారు 625 రాసేసేయండి. 625 రాసేసా, ఇంకేం కావాలి నీకు. సో దీనికి సంబంధించినటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో నెంబర్లో ఉన్నటువంటి యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో లాస్ట్లో ఉన్నటువంటి నెంబరు, ఆ రెండు నెంబర్ని జస్ట్ మన దగ్గరికి తెచ్చుకోండి, అంటే 85 అనేది వస్తుంది. తర్వాత ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేయండి. ఫస్ట్ నెంబర్ ఏది ఉంది ఇక్కడ, ఫస్ట్ నెంబర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ నెంబర్ 8 అనేది ఉంది. 85 8 జార్ ఎంత మనకు 680 అనేది ఆన్సర్. సో చెక్ చేసుకోండి మీరు. నేను ఫాస్ట్గా మీ టైం సరిపోదు, అంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం నేను ఇక్కడ క్యాలిక్యులేట్ డైరెక్ట్గా చేసి చెప్తున్నాను, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 680 ఓకే, 680 625 ఆన్సర్ వచ్చేసా. 825 స్క్వేర్ వాల్యూ అంతే, అంటే స్క్వేర్ని అంటే స్క్వేర్ నథింగ్ బట్ ఒక నెంబర్ ఇంకోటి మల్టిప్లై చేయడం చాలా లెంతీ, ఎక్కువ నెంబర్లు ఉన్నప్పుడు కష్టం, అప్పుడు ఇది ఈజీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడు. 1025 స్క్వేర్, ఇవి 4 నెంబర్స్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో కూడా అంతే, ఇప్పుడు 25 ఉంది కదా, 25 అలాగే మీరు రాసేస్తారు. సో 25 రాసుకోవాలంటే 625 అనేది వస్తుంది, దానికి సంబంధించిన ఆన్సర్ 25 స్క్వేర్ అంటే. తర్వాత ఈ లాస్ట్లో ఏవైతే నెంబర్లు ఉన్నాయో మధ్యలో నెంబర్ వదిలేసి మిగతా నెంబర్లతో మల్టిప్లై చేయాలి. లాస్ట్లో నెంబర్ ఏముంది ఇక్కడ 10 ఉంది, అంటే 10 అంటే ఒక నెంబరే తీసుకోకూడదు, ఇవి 4 నెంబర్లు కాబట్టి 10ని కూడా తీసుకోండి. మధ్యలో ఉన్న నెంబర్ ఏది 2 వదిలేయండి. సో అంటే ఫస్ట్ నెంబర్కి లాస్ట్ ఉన్నటువంటి నెంబర్ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మిగతా నెంబర్లు తీసుకోవాలా, అంటే 10 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏంది 5 ఉంది కాబట్టి 5 తీసుకుంటాం. ఇంటూ దేంతో మనం దేన్ని లాస్ట్ నెంబర్ తీసుకున్న 10 కదా, కాబట్టి 10తో మల్టిప్లై చేయండి. సో ఆన్సర్ ఏమొస్తుంది 105 × 0తో 5 కాబట్టి ఈజీ, ఒక 0 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, 1050 అనేది వస్తుంది. సో 1050. ఓకే, see students, it is very easy to compare to regular conventional methods. Next one, fifth one, try this. 2025 square, nothing but, so first of all write that last two numbers. What is the answer value of last two number? That is, we have 25 square. 20 square, well, nothing but 625. So we have directly write 625. After that
first we have to omit in middle number only, not first number and last numbers. Last number 2 numbers we have, that is 20. So we are writing 20 into 20, and here also first number is 5, that's why 22, 1205 into, so what is the first numbers here? 20 multiplied 20, total we got the answer is 2025, that means 4100. The value is 4100, like that. This is the method of calculating which numbers have right hand side 25 square. సో దిస్ ఇస్ స్క్వేర్స్. సో అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకవేళ 1/4 ఉందనుకో, వీటిని ఎలా చేయాలి? 1/4 హోల్ స్క్వేర్ మీకు తెలిసిందే, ముందే చెప్పాను నేను ఎలా చేయాలో. సో ఇటువంటి వాటికి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి 1 స్క్వేర్ని యాడ్ చేసి +1ని సంథింగ్ మనం తీసుకొని దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకొని ఈ విధంగా చేయాలని చెప్పాను. లేకపోతే ఇక్కడ చూడండి, మీకు తెలుసు 1/4 వాల్యూ అనేది 0.25 అని. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, 1తో పాటు 0.25 అంటే 0.25ని యాడ్ చేస్తే ఏమవుతుంది? 1.25 అనేది అవుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు స్క్వేర్ చేసుకోవాలి. దీన్ని స్క్వేర్ చేస్తే 125 స్క్వేర్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ 125 స్క్వేర్ వాల్యూని మనం స్క్వేర్ చేయాలి. సో 125 స్క్వేర్లో ఇది ఎలా ఉంది? లాస్ట్లో 25 ఉంది కాబట్టి మనం ఈ మెథడ్ ఫాలో సరిపోతుంది. 125 స్క్వేర్ ఎంత వచ్చింది వాల్యూ అంత వేసుకుంటే సరిపోతుంది. కానీ మధ్యలో పాయింట్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. 25 స్క్వేర్ అన్నప్పుడు ఏం రాస్తారు? 625 రాస్తారు. తర్వాత ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ని 15ని సో ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తాము, 15 వస్తుంది. 15 625 వచ్చింది. కానీ దీనికి పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ స్క్వేర్లో 2 నెంబర్స్ తర్వాత యూనిట్ ప్లేస్ 10 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్లో 4 నెంబర్స్ తర్వాత పాయింట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో స్క్వేర్లో మాత్రం పాయింట్ వన్ సైడ్ ఒక నెంబర్కి వస్తే ఆన్సర్లో 2కి వస్తుంది. అదేవిధంగా స్క్వేర్స్లో 2 నెంబర్స్కి వస్తే 2 నెంబర్స్ తర్వాత పాయింట్స్ వస్తే ఆన్సర్లో 4 నెంబర్స్కి వస్తుంది. పాయింట్లో 3 నెంబర్స్ తర్వాత స్క్వేర్స్లో 3 నెంబర్స్ తర్వాత వస్తే ఆన్సర్లో 4 నెంబర్స్ తర్వాత వస్తుంది. అలా చేసుకుంటా పోతే అటోల్గా ఇక్కడ నుంచి 1 2 3 4 యాడ్ చేస్తే 1.5625 అనేది ఆన్సర్. ఈ విధంగా మీరు ఎటువంటి నెంబర్నైనా చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఫ్రాక్షన్ సేమ్ అదే విధంగా ఒకవేళ సో చూద్దాం, ఒకవేళ మనం ఆన్సర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ సో తీసేద్దాం. ఇప్పుడు నేను మనం ఏదైనా ఇంకో నెంబర్ తీసుకుంటాను, 8 1/2 అనేది తీసుకుందాం. 8 1/2 8 1/4 హోల్ స్క్వేర్ అని తీసుకుందాం. ఇది ఎలా ఉంది? ఇది మామూలు ఆర్డినరీగా లేదు, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ మీరు ఏం చేయాలా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చాలా, లేదా మీరు ఇంకో విధంగా సో దాన్ని పాయింట్ వైజ్గా మార్చుకోవచ్చు. 8 1/4 అంటే దీని వాల్యూ ఎంత? 8 అనేది రెగ్యులర్ నెంబర్, ఇంటీజర్ నెంబర్. 1/4 వాల్యూ ఎంత? 25, అంతే కదా. అంటే ఇది మన క్వశ్చన్ ఇలా మార్చుకున్నాం, ఎందుకంటే ఈజీ కోసం ఇలా మార్చుకోవచ్చు. అప్పుడు 8.25లో ఇది 825 లాగా ఉంది కదా, అంటే రైట్ హ్యాండ్ సైడ్ 25 ఉంది అంటప్పుడు ఈ మెథడ్ ఫాలో అయిపోవచ్చు. 825ని ఎలా చేస్తాం? మామూలుగా మీరు 825 స్క్వేర్ చేయాలంటే 25 స్క్వేర్ వాల్యూ ఏమైతే ఉందో అంటే 625 రాసుకుంటాం. తర్వాత ఫస్ట్ నెంబర్లో లాస్ట్ నెంబర్ని రెండింటిని కలిపేసి అంటే అడిషన్ కాదు, జస్ట్ పక్కకు తెచ్చుకోవడం. 85 అని వచ్చింది. ఇంటూ ఫస్ట్ నెంబర్ ఏమైతే ఉందో దాంతో మనం మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది? టోటల్గా చేస్తే 680 అనేది వస్తుంది. ఇక్కడ 680 రాసుకుంటాం. ఇది రెగ్యులర్గా మనకు 825 సంబంధించినటువంటి స్క్వేర్. కానీ పాయింట్ కూడా మధ్యలో ఇచ్చాడు. పాయింట్ వచ్చింది కదా, ఆన్సర్లో పాయింట్ వచ్చింది కాబట్టి దాన్ని ఏం చేయాలా? 2 పాయింట్స్ తర్వాత యూనిట్ ప్లేస్ 10 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇప్పుడు 4 పాయింట్స్ తర్వాత 1 2 3 4 తర్వాత పాయింట్ పెడతాం. అప్పుడు 68.0625 వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, స్క్వేర్స్లో క్వశ్చన్స్లో పాయింట్ అనేది ఎన్ని ప్లేసెస్కి ముందర ఉందో అదేవిధంగా ఆన్సర్లో పాయింట్ అనేది డబుల్ ప్లేసెస్కి తర్వాత వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎన్ని ప్లేసెస్కి ముందర అయితే ఉంటుందో ఆ ప్లేసెస్ని డబుల్ ప్లేసెస్ చేసి తర్వాత అనేది వస్తుంది. అలాగే మన పాయింట్ అనేది చేయాలి.
మామూలు మల్టిప్లికేషన్లో పాయింట్ ఎన్ని ప్లేస్ ఉంటే అన్ని ప్లేస్లో వస్తుంది, కానీ స్క్వేర్స్లో మాత్రం స్క్వేర్ అంటే ఏంది, ఒక నెంబర్ని రెండు సార్లు మల్టిప్లై చేసుకోవడం, ఒక నెంబర్ని 2 సార్లు మల్టిప్లై చేయడాన్ని స్క్వేర్ అంటాం. అటువంటి స్క్వేర్స్లో మాత్రం మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా బేస్ అనేది తీసుకోవాలి అనేది కొంచెం మీరు గుర్తు పెట్టుకోండి. ఓకే, టోటల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 68.625 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఇచ్చాడు ప్రాబ్లం చూడు, 11 1/4 హోల్ స్క్వేర్ ఎంత. ఇది కూడా ఎలా ఉందంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. మీరు ఇక్కడ 11 స్క్వేర్ని ఒకసారి చేసి ప్లస్ 11 యాడ్ చేసి తర్వాత 4 స్క్వేర్ని చేసి ఇలా కూడా చేయొచ్చు. ఇది కొంచెం లెంతీగా అనిపిస్తుంది, మనం ఏది ఈజీ అయితే అది చేయాలా. 11 స్క్వేర్ అంటే 121 వస్తుంది, ప్లస్ 11 యాడ్ చేస్తాము. సో తర్వాత 1/4 4 జార్ 16 అనేది యాడ్ చేస్తాం. ఇలా కూడా మార్చచ్చు. టోటల్గా ఏమవుతుంది, 132గా వస్తుంది బై 1/16. 132 1/16 అన్నా కూడా దీన్ని స్క్వేర్ చేయాలంటే లెంతే. కాబట్టి నేనేం చేశానంటే ఈ మెథడ్ కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, దీన్ని ఈ విధంగా మార్చుకుంటాం, 11.25గా మార్చుకోవచ్చు. 11.25 స్క్వేర్గా మార్చుకో, ఎందుకంటే 1/4 వాల్యూ 0.25 కాబట్టి 11.25గా మార్చుకోవచ్చు. అలా మార్చుకొని చేస్తే ఇది ఎలా ఉందంటే ఈ మెథడ్లో ఇక్కడ ఉన్నటువంటి మెథడ్ ఏవైతే స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి ఎండింగ్ విత్ 25 ఆ మెథడ్లో ఉంది కాబట్టి టోటల్గా మనకి ఏమొస్తుంది, ఇక్కడ 625 రాసేస్తాం. తర్వాత ముందరన్నటువంటి నెంబర్ 11 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కదా, ఆ 5ని కూడా యాడ్ చేయాలి. 11 5 ఇంటూ 11 చేస్తే 11 5 ఇంటూ 11 చేస్తే టోటల్గా మనకి ఎంత వస్తుంది, 1265 అనేది వస్తుంది. సో ఇక్కడ రాసుకుంటాం 1265. ఇంతవరకు ఓకే. తర్వాత మధ్యలో పాయింట్స్ 2 నెంబర్స్ తర్వాత ఉన్నాయి కదా, కాబట్టి మనం 4 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టండి, ఇక్కడ పెడతాం పాయింట్. సో అంతేమవుతుంది, 126.5625 అనేది వస్తుంది. ఓకే, ఇంకో ప్రాబ్లం చూడండి. సో ఇంకో ప్రాబ్లం చూడాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంకో ప్రాబ్లమ్ని నేను ఇక్కడ ఎరేజ్ చేస్తున్నాను, దీన్ని మీరు నోట్స్లో రాసుకోండి. ఒకవేళ రాసుకోకుండా ఉంటే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి రాసుకోవడానికి వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లే చేసి రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంలో ఇందులో ఏం రాస్తామంటే ప్రాబ్లంలో 3 1/4 హోల్ స్క్వేర్, 3 1/4 హోల్ స్క్వేర్. సో 3 1/4 స్క్వేర్ అంటే దీన్ని కూడా 3.25 అని రాసుకోవచ్చు, ఇంటూ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో 3.25 స్క్వేర్ అన్నప్పుడు 25 స్క్వేర్ వాల్యూ ఎంత, 625 రైట్ హ్యాండ్ సైడ్. తర్వాత 3కి 5కి 3 5 రాసుకుంటాం, ఇంటూ 3 చేస్తాం. సో 35 3 జార్ మీకు 105 అనేది వస్తుంది. తర్వాత పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, రెండింటి మధ్యలో ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో మనం 4 తర్వాత పాయింట్ వస్తుంది, అంటే ఇక్కడ వస్తుంది 10.5625. ఇది అనాలజీ 4 సంబంధించినటువంటి టాపిక్. సో ఇంకా మనం చూద్దాం ఇంకా ఎటువంటి టాపిక్స్ ఉన్నాయనే విషయాన్ని చెక్ చేస్తే. సో ఈ నెక్స్ట్ అనాలజీ 5లోకి వెళుదాం. ఓకే, టోటల్గా ఇటు చూడండి మీరు. ఈ అనాలజీ 5లో మీకు ఇక్కడ టోటల్గా స్క్వేర్స్ ఫాలోయింగ్ నెంబర్స్ 25 స్క్వేర్, 125 225 స్క్వేర్, 325 ముందే చెప్పాను నేను. 25 స్క్వేర్ ఎలా చేసుకోవచ్చు, 25 స్క్వేర్ అంటే 625నే, మళ్ళీ దీనికి ఏం లేదు, ముందరేం లేదు కాబట్టి నో ప్రాబ్లం. అదేవిధంగా 225 స్క్వేర్ అంటే ఎలా చేయొచ్చు, సో 225 స్క్వేర్ 25 స్క్వేర్ ఉంది కాబట్టి 625 అనేది రాసుకుంటాం. సో 625 తర్వాత ఇక్కడ 2ని ఇక్కడ ఉన్న 5ని 5ని ఇంటూ ఏదైతే ఉందో దాంతో 2తో మల్టిప్లై చేస్తాం, అంటే 50 వస్తుంది. 50 625 అనేది వస్తుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ 725 స్క్వేర్, దాన్ని మీరు ఆల్రెడీ చేయండి, మీకు ఆల్రెడీ చేసిందే ఆన్సర్లు చూసి రాయండి. అదేవిధంగా మీరు చేయడానికి ట్రై చేయండి. దీనిలో 25 ఉంది కాబట్టి 625 రాసుకుంటాం. 7 5 ఉంది కాబట్టి 7 5 దగ్గర తెచ్చుకొని ఇంటూ 7తో మీరు మల్టిప్లై చేస్తాం. ఇంటూ 7 అంటే మనకి ఎంత వస్తుంది, 525 అనేది మనకు వస్తుందన్నమాట. ఓకే, 525 625 ఇది మన ఆన్సర్. ఈ విధంగా మీరు చేస్తురండి. ఓకే, టుడే మీకున్నటువంటి హోంవర్క్ ఇక్కడ రాసుకోండి. హోంవర్క్ ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చాను, తర్వాత మా ఆర్డినరీ నెంబర్స్ ఇచ్చాను, రెండింటి మీరు హోంవర్క్ రాసుకోండి. ఫస్ట్ హోంవర్క్ 4 1/4 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత, 4 1/4 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత. సెకండ్ హోంవర్క్
525 స్క్వేర్ వాల్యూ ఎంత. ఇంకా థర్డ్ సంబంధించినటువంటి హోంవర్క్ 7 1/4 స్క్వేర్ వాల్యూ ఎంత. సో నెక్స్ట్ 425 స్క్వేర్ హోంవర్క్, 425 స్క్వేర్ వాల్యూ డైరెక్ట్గా మీరు ప్రపోజ్ చేయండి ఇదే విధంగా. నెక్స్ట్ 5 1/4 స్క్వేర్ వాల్యూ ఎంత. నెక్స్ట్ 3 1/4 స్క్వేర్ వాల్యూ ఎంత. ఈ 6 హోంవర్క్స్ని మీరు ఈ మెథడ్లో చేయడం ట్రై చేయండి. రెగ్యులర్ మెథడ్ కాదు, ఇటువంటి మెథడ్లో ట్రై చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో మీకు లైక్ అయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి. సో తర్వాత మీరు కంపల్సరీగా సబ్స్క్రిప్షన్ చేయండి. సబ్స్క్రిప్షన్ చేయకుండా మాత్రం వీడియోస్ని కంటిన్యూ చూస్తూ ఉండద్దండి. సబ్స్క్రిప్షన్ చేస్తే మీకు యూజ్, నాకు యూజ్, వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ నేను ఫ్యూచర్లో చేయబోయే అంటే ఈ వీడియోస్ చాలా వరకు నేను నెక్స్ట్ వీడియోస్ ప్రైవేట్ వీడియోస్గా మారుస్తున్నాను. అంటే ఇంకా ఫ్యూచర్లో మీకు చేయబోలే అంటే ఇంకా చాలా రకాలైనటువంటి ఇంగ్లీష్ కానీ అదేవిధంగా మీకు రీజనింగ్ సంబంధించింది, మ్యాథ్స్ సంబంధించింది వీడియోస్ ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి. ప్రతి వీడియో మీకు పనికొచ్చే వీడియోనే, మీ ఎగ్జామ్కి పనికొచ్చే వీడియోనే. నాట్ ఓన్లీ ఎగ్జామ్స్, మీ రెగ్యులర్ మ్యాథ్స్ అన్నీ మీకు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. వీటినంతా మీకు యూజ్ అవుతాను ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఈ ఛానల్ ద్వారా చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఈ డైలీ లైఫ్లో ఎన్నిసార్లు అయినా సరే, ఎప్పుడైనా సరే దీన్ని మళ్ళీ చూడొచ్చు. అర్థం కాకపోతే మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే ఇది ఆగిపోయేది ఆ రోజుకి ఆగిపోయేది కాదు, కంటిన్యూగా ఉంటుంది. ఎంతసేపు నేను ఈ ఛానల్లో పెట్టింటానో అంతవరకు ఈ వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో నేను చూస్తున్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయడం లేదు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయడం లేదు. కాబట్టి కంపల్సరీగా అందరూ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది. సో అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు సంబంధించినట్టు వీడియో. ఇంకా నెక్స్ట్ టుమారో అనాలజీ 2 అంటే ఇక్కడ మాడ్యూల్ 2లో ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవి అయిన తర్వాత మీకు సిలబస్ బేస్లో కంటిన్యూస్లీ వీడియోస్ ఉంటాయి. ఇది మీరు నేర్చుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో ఫస్ట్లో చెప్తున్నాను. సో తర్వాత ఇది చెప్పేది ఏమి ఉండదు. కాబట్టి ముందే ఇది నేర్చుకోవడానికి ట్రై చేయండి, టైం ఉంది కాబట్టి. తర్వాత మన సిలబస్లో ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ ఏముండవు. కాబట్టి అక్కడ డైరెక్ట్గా మీకు ఆన్సర్ వాటి సంబంధించి వస్తూ ఉంటాయి. అక్కడ మీకు ట్రిక్ అవసరం అయితే అక్కడ చెప్తాను, లేకపోతే నాట్ నేసరీ. కాబట్టి మీరు ట్రై చేస్తారని. సో ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.